చిరు ఛానల్కు స్వాగతం. నేడు రైతురాజ్యం పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎంబి బాలకృష్ణ గారితో చిరు ఛానల్ ప్రత్యేక చిట్ చాట్. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు ప్రభుత్వం రైతులపై నిజంగా ప్రేమ చూపాలనుకుంటే ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా, అసలు ప్రపంచవ్యాప్తంగా కూడా రైతు నకిలీ విత్తనాల బారిన వాడి ప్రాణాలు కోల్పోతున్నాడు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో పల్లెల్లో ఇంకా నిరాక్షరాస్యులు చాలామంది ఉన్నారు రైతులు. మరి ప్రభుత్వం నకిలీ విత్తనాలను అరికడితే బాగుంటుంది కదా? ఖచ్చితంగా అది మొట్టమొదటి పాయింట్. అది మొట్టమొదలు కల్తీ విత్తనాలు లేకుండా ఉంటేనే రైతు ఏమైనా బాగుపడతారు. కల్తీ విత్తనాల వల్ల శ్రమ వృధా అవుతున్నది. అక్కడ పంటలు దెబ్బతింటాయి. ఒక రకంగా చూస్తే ఈ కూలీ, ఈ వ్యవహారాలు, విత్తనాలే కాకుండా ఫర్టిలైజరే కాకుండా కూళ్ళు కూడా వేస్ట్ అయిపోతుంది. కొన్ని జగల్లో విపరీతంగా చేను పెరిగిపోతున్నది, ఖాతా లేదు. అది కల్తీ విత్తనమే. కొన్ని జగల్లో 50% మొలవని ఉంటాయి, అవి కల్తీ విత్తనాలు. కాబట్టి ముందే ప్రభుత్వం సర్టిఫైడ్ ట్రూత్ఫుల్ అనేది రిలీజ్ చేసి సర్టిఫైడ్ విత్తనాలు అనేది తయారు చేసి రైతులకు ఒక నెల ముందే రైతులకు అందేటట్టు ఏర్పాటు చేయాలి. అంతేగాని వర్షాలు పడుతున్నాయంటే కల్తీ విత్తనాలు జోరు ముందు అందుకుంటారు. వర్షాలు పడుతున్నాయంటేనే జనాలకు రాపిడ్ ఎక్కువైపోతుంది, ఫోర్స్ ఎక్కువైపోతుంది. ఏది ఇస్తే అది తీసుకొని పోతారు రైతు. ఆ టైంకు పదును దాచిపోతుంది. కాబట్టి ఒక్క నెల ముందే చేయాలి ప్రభుత్వం చర్యలు తీసుకొని కల్తీ విత్తనాలను అరికట్టడము. రైతులకు ఇన్ టైంలో విత్తనాలు వస్తే ఏ సీజన్లో కొన్ని ప్రాంతాలు మన దగ్గర అంతా ఒకటేలాగా వర్షాలు పడాయి. కొన్ని దగ్గర కొన్ని రకాలుగా వర్షాలు పడితే కొన్ని దగ్గర పడాయి. ఎక్కడ వర్షం పడితే అక్కడ ముందు తీసుకోగలుగుతాడు రైతు. కాబట్టి రైతుకు ఖచ్చితంగా మంచి విత్తనాలు, నాణ్యమైనవి మంచి విత్తనాలు ఒక నెల ముందే, సీజన్ కన్నా ఒక నెల ముందే అందుబాటులోకి రావాలని మన అభిప్రాయం. సార్, ఇంకొక విషయం, ప్రతి రంగంలో ఇప్పుడు గుమాస్తా కాను, అది అటెండర్ కాను నుంచి తీసుకుంటే రాష్ట్రపతి వరకు కూడా వాళ్ళు పదవకాలం ముగిసిన తర్వాత వాళ్ళ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం వాళ్ళకు పెన్షన్ ఇస్తుంది. అయితే వాళ్ళు లక్షల్లో వేలల్లో జీతాలు ఉంటాయి. అయినా ప్రభుత్వం వాళ్ళకి ఆదుకోవడానికి పెన్షన్ ఇస్తుంది. వాళ్ళ సేవలను గుర్తించే సంతోషమే. వారకాలం ఈ భారతదేశానికి అన్నం పెట్టే రైతన్న కూడా మరి ఆయన వయసు పైబడ్డాక కష్టం చేసుకోలేడు. మరి చాలని కుటుంబాలు కాబట్టి పిల్లలు కూడా వలస వెళ్తుంటారు చాలా కుటుంబాల్లో. మరి ఆ వృద్ధులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏదైనా పెన్షన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. ఖచ్చితంగా మా రైతురాజ్యం పార్టీ పాలసీ కూడా అదే. మేము ఏమంటున్నామంటే ప్రభుత్వాన్ని ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము, మీ జీతాలు పెంచుకొని మీరే బతికేది కాదు. రైతు 10-12 సంవత్సరాలకు నుంచే తన కుటుంబ సభ్యులతో సహా వ్యవసాయం చేస్తుంటాడు. కాబట్టి రైతుకు 60 సంవత్సరాలు, 55 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అనుకోండి, 55 సంవత్సరాలు అనుకోండి, ఆ మధ్యకాలంలో రైతుకు ఒక ఫిక్షన్ పెన్షన్ పథకం అనేది 10,000 రూపాయలకు తగ్గకుండా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. ఎందుకంటే తాను 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఆ తర్వాత కనీసం ఆ బ్రతికినన్ని రోజులన్నా సుఖంగా బ్రతకాలనే ఉద్దేశంతో రైతును గౌరవంగా చూడాలి. తల్లిదండ్రుల కన్నా రైతు గొప్ప. పంటలు పండించేసి ఎంత కష్టమైనా కూడా, ఎంత నష్టమైనా కూడా పంటలు పండించి నాణ్యమైన పంటలు పండించేసి ప్రజలకు అందుబాటులో చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతుకు పెన్షన్ అవసరం. సార్, ఇప్పుడు ప్రభుత్వం ఏమన్నది, మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు మంచి కార్పొరేట్ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామని అన్నారు. అయితే ఈ రోజుల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ తీసుకున్నా కూడా కొద్దిగా సుస్థ అయితే చాలు ఏ ప్రైవేట్ కానీ ప్రభుత్వ హాస్పిటల్లో రోగిని పట్టుకుంటలేరు, హైదరాబాద్ పంపిస్తారు. అంటే మార్గ మధ్యలోనే మరి రోగి చనిపోయే అవకాశం ఉంది కదా. దీని మీద మీరు ఒక ఉద్యమకారుడిగా, ఒక ప్రజల్లో ఉన్న వ్యక్తిగా మరి మీ దీని మీద మీ అభిప్రాయం? ఒక హాస్పిటలే కాదు, ఏ వ్యవస్థ ఎక్కడ పనిచేయడం లేదు. ఎందుకంటే అధికారుల పోస్టులే పెరిగినాయి కానీ కింది సిబ్బందివి ఎక్కడ పోస్టులు ఫిలప్ చేయలేదు ప్రభుత్వం.
రిటైర్మెంట్ అయిన వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పెట్టేసి వాళ్ళతోనే పని తీసుకునే బదులు ఈ జీతాలు ఒక్కొక్కరికి 1,00,000 వరకు జీతాలు పెంచే బదులు అది ఎవరు అడిగినరు? అదే 50,000 జీతం పెంచితే ఇద్దరు ఉద్యోగస్తులకు రాకున్నదా? ఇది ఎంత అనాలోచితమైన నిర్ణయాలు ఇవన్నీ. అదే 1,00,000 రూపాయలు పెడితే 25,000కు ఇద్దరు భార్య భర్తలు బతకగలుగుతారు. పోనీ 50,000 నువ్వు ఇచ్చినా కూడా ఒక ఉద్యోగికి ఇంకో 50,000 ఇంకో ఉద్యోగి వస్తున్నాయి కదా. అంటే ఇది నిరుద్యోగస్తులుగానే ఉండాలి, ఉద్యోగస్తులు మాత్రమే నన్ను మెచ్చుకోవాలి అనే ధోరణితో ఉన్నది. నా యొక్క రైతు రాజ్యం పార్టీ పాలసీ ఏంటంటే 55 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఉండాలి. ప్రతి చదువుకున్న వ్యక్తి పీజీ అయిపోయింది, 50 సంవత్సరాలు దాటిపోయినాయి, ఇంకా వాడు ఎదురు చూస్తున్నాడు. ప్రైవేట్ ఫ్యాక్టరీలలో కూడా జీతాలు దొరికే పరిస్థితి లేదు. ఎక్కడున్నది ప్రభుత్వం ఆలోచన? ఎక్కడున్నది? నేను ఒక్కటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎక్కువ మాట్లాడితే విమర్శనలాగా కనిపిస్తుంది. ప్రతి కుటుంబానికి ఉద్యోగం ఇస్తామన్నావు, కనీసం ఊరికొక్కన ఉద్యోగం ఇచ్చేసి మొట్టమొదలు పెట్టేది. ముఖ్యమంత్రి గారికి నేను చెప్పేది ఒకటే మాట, ఊరికొక ఉద్యోగం అనేది ఇవ్వండి. సార్ ఇంకొక విషయం సార్, ఇప్పుడు రైతులకు ఏమన్నా ప్రత్యేకంగా మరి ఆరోగ్య పథకాలు ఏమైనా ఉన్నాయా సార్? జనరల్గా హాస్పిటల్ పోతే మామూలు వ్యక్తులకు ఏమున్నదో అదే ఉన్నది. కానీ ఇప్పుడు ఉద్యోగస్తులకు ఒక రకంగా, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకు ఒక రకంగా హాస్పిటల్స్ పెట్టేసి వాళ్ళకు మెయింటెనెన్స్ సంవత్సరానికి ఇంత ఖర్చులు పెట్టి వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ ఇస్తున్నది ప్రభుత్వం. కానీ రైతుకి ఎక్కడ లేదు. రైతు అనేవాడు ఇంకా చైతన్యం కాడు. రైతులు మేము చెప్పినట్లే వింటారు, బానిసలు కానీ ప్రభుత్వం అనుకుంటుంది. కానీ అప్పటి జమానా పోయింది. కాకుర్తాలు 1-2 అని చెప్పి చదువుకున్న దినాలు పోయినాయి, పెద్ద బాలస్ ఇచ్చే దినాలు పోయినాయి. ఇప్పుడు పీజీలు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు అంతా రైతు వ్యవసాయం చేస్తున్నారు. ఎందుకంటే నిరుద్యోగస్తులు, ఉద్యోగాలు లేక. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఆలోచన చేయాలి. చదువుకున్న వాళ్లకు ఏదైతే నిరుద్యోగ భృతి అన్నదో ఆ నిరుద్యోగ భృతి ఇవ్వాలి. లేకపోతే ఒకటొకటి శరీరానికి ఒక్కొక్క రోగం కలిసి శరీరానికే దాడి ఎట్లా చేస్తుందో ప్రభుత్వం కుప్ప కూలిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆకలి రాజ్యం లాగా ఎదురు చూస్తున్నారు. మన ఉస్మానియా యూనివర్సిటీలో ఒక డాక్టరేట్ చేసిన విద్యార్థి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? కుటుంబ భారం పోషించుకోలేక, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ భారం పోషించుకోలేక, జీవనోపాధి లేక. ఇదంతా ప్రభుత్వమే చేసింది. ఆత్మహత్యలు ప్రభుత్వ ఆత్మహత్యల కిందనే గుర్తింపబడతాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే విషయం చెప్తున్నా, మీ సలహాదారులు ఎటువంటి సలహాదారులు, వాళ్ళు ఏం చేసి నేను ప్రభుత్వం పడిపోవాలని సలహా ఇస్తున్నారా, మీకు ఏం చేస్తున్నారా? కానీ ఒక దిక్కు రైతులను నాశనం చేస్తున్నారు, ఒక దిక్కు చదువుకున్న ఉద్యోగస్తులు నిరుద్యోగస్తులుగా మిగిలిపోయి వాళ్ళని నాశనం చేస్తున్నారు. ఎక్కడ ఉన్నది ప్రభుత్వం? తినడానికి తిండి పోతే కల్తీ. ఒక అరటిపండు కొందామంటే మీన చూస్తే స్ప్రే చేసిన కలర్ చూస్తే ఎర్రగా ఉంటుంది, ఒక యాపిల్ చూస్తే అదే ఉంటుంది, లోపల చూస్తే మొత్తం మురిగిపోయి ఉంటాయి కెమికల్స్ పడి. దానివల్ల అనారోగ్యానికి గురవుతున్నారు. రోడ్ల మీద హోటల్స్ పెట్టిండ్రు. ఎవడు పెట్టిండు, ఎందుకు పెట్టిండు, ఏమున్నది, మంచి చెడ్డ ఏం లేదు. నూనె కల్తీ, నీళ్లు కల్తీ, పాలు కల్తీ, ఆ మాంసం కల్తీ. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ లేదు. మీరు ఒక జడ్చల్ల వాట్సాప్లో ఏదో చూసినాను. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏం చెప్తున్నాడు అంటే, మీరు జోకడ కాడ ఆ వెయిట్ మెజర్మెంట్స్ మీరు జోకడ కాడ ఏంటి అంటే మీరు చెప్పాలి, వాళ్ళు వస్తున్నారని చెప్తే భయం అయ్యి మీకు సరిగ్గా ఇస్తారని చెప్పి వాళ్ళు కూర్చున్నతోన బొజ్జలు పెంచుకొని కదలకుండా సలహాలు చెప్తున్నారు. ఇవాళ ఉద్యోగస్తుల పరిస్థితి అది. క్షేత్రస్థాయికి రావడం లేదు. వస్తే వాళ్ళకి ఎప్పుడో నెలకోసారి వస్తే ఆ మామూలు ముట్టుకుంటే తీసుకొని వెళ్ళిపోతారు. అసలు ఈ డిపార్ట్మెంట్లు ఉన్నాయా లేవా అనేది ప్రజలకు గుర్తింపు లేదు. అంటే ప్రజలకు గుర్తింపు వాళ్ళు చేస్తే కదా పని చేస్తే కదా. ఈ రంగాలను ప్రజలకు పరిచయం చేస్తే గుర్తింపు ఉంటుంది. ఇంకొకసారి విషయం, ఈ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి కదా, మరి అక్కడ ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల మీద ప్రభుత్వానికి ఆజమాయిషి అయితే ఉండాలి కదా. అయితే ఆజమాయిషి ఉండాలి. ఒక విషయం, ఒక రోగి ఎవరో చికిత్స కోసం వెళ్ళి అండ చచ్చిపోతే అసలు శవాన్ని అని కూడా నాటకం ఆడతారు. ఆక్సిజన్ విషయం బతాడు, అది ఆపరేషన్ చేయాలని డబ్బులు మొత్తం లాక్కొని పింగే చేతిలో పెడతారు పరిస్థితి. నేను అదే చెప్తున్నా. కార్పొరేట్ హాస్పిటల్స్ అని ఏదైతే ఉన్నాయో హాస్పిటల్ అన్నీ ప్రభుత్వంతో నడపబడే హాస్పిటల్లే జరుగుతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వంతో అంటే అజమాయిషి లేక వాళ్ళకు లాలూచి పడి నడుపుతున్నాయి. నేను అందుకే చెప్తున్నాను కదా, కరోనా వచ్చిందంటే ప్రైవేట్ హాస్పిటల్ అని బంద్ అయినాయి. ఒక్కరోజు టోకెన్ తీసుకుంటే మరుసటి రోజు పోయే పరిస్థితి ఉన్నది ప్రైవేట్ హాస్పిటల్లో. అటువంటి పేషెంట్లు ఏమైనారు, ఈ ఎక్స్రేలు ఏమైనవి, ఈ పరీక్షల యొక్క యూనిట్లు ఏమైనా, రక్త పరీక్ష, ఆ పరీక్ష, ఈ పరీక్ష యూనిట్లు ఏమైనాయి, హాస్పిటల్స్ ఏమైనాయి.
ఎక్కడ పోయినాయి? అన్ని మూతపడ్డాయి. రోగిస్టులు ఎక్కడ పోయినారు? ఏం చనిపోలేదు కదా. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు నాసిరకమైన మందులు తయారు చేస్తున్నారని ప్రభుత్వంకు తెలుసు. ఇంకోటి ఆ మధ్యన మస్తు పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది. ఈ ప్రైవేట్ కంపెనీలలో మందులు తయారు చేసేసి మామూలు ప్రజానికం మీద ఒక టెస్ట్ చేస్తే వానికి ఒక ఇన్సూరెన్స్ చేసి నువ్వు సస్తే ఒకవేళ నీ కుటుంబానికి 2 లక్షలు ఇస్తాము, నువ్వు ఏమైనా వికలాంగులు అయితే 1,00,000 రూపాయలు ఇస్తాము, ఈ మందులు వాడంటే అమాయకులు మందులు వాడి ఎంతోమంది చనిపోవడం జరిగింది, రోగాల బారిన పడడం జరిగింది. అటువంటి దాన్ని ప్రభుత్వం కట్టడి లేదు. అసలు ప్రభుత్వం అనేది ఎక్కడున్నది? తినడానికి ఉన్నది కానీ చేయడానికి లేదు, మేయడానికి ఉన్నది కానీ కుయ్యడానికి ఉన్నది. ప్రభుత్వం కూడా ప్రైవేటు అనాధికారికంగా ప్రైవేట్ వ్యవస్థలాగా అయిపోయింది. ప్రభుత్వమే ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక ధనవంతుడు కూడా ముఖ్యమంత్రిని కొనుక్కొని ఆ సీటు నేను ఆక్రమించుకుంటా అంటే ఆ పార్టీలు అట్లా తయారైన ఇచ్చే పరిస్థితులు ఉన్నది. ఇప్పుడు వ్యాపార రీతిగా మారిపోయింది రాజకీయం, కానీ ప్రజలకు సేవ చేసే రీతిలో లేదు ఇప్పుడు ప్రభుత్వం. వ్యాపారం అంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. ఈ కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. మరి లాక్డౌన్ నిబంధనలు అమలు చేసే ముందే మనం 1000 దాటి ఉన్నాయి. ఇంత కట్టడి భారతదేశ వ్యాప్తంగా నిబంధనలు అమలు చేయడం కూడా నేటి ఉదయానికి 1,11,000 మరి కరోనా రోగులు దాటిర్రు. అంటే ప్రపంచ దేశాల్లో 1,00,000 దాటిన దేశాల్లో మన భారతదేశం 11వ స్థానానికి చేరుకున్నది. నేనేమంటున్నాడు, ఈ వైన్ షాపులు ఈ విపత్కర పరిస్థితుల్లో వైన్ షాపులు జరగాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆదాయమే చూసుకున్నారు తప్ప జనాన్ని పట్టించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు పుణ్యానికి వస్తుందంటే తినడానికి పోయింది, ఆకలైనా ఉపాసం ఉంటున్నారు కానీ ఆ పుణ్యానికి వచ్చేది తినాలని ఆలోచన చేస్తున్నారు. జేబులో పైసలు పెట్టుకున్నారు కానీ ప్రతి ఒక్కరు మండల్ ప్రెసిడెంట్ కాడ నుంచి కోట్లు సంపాదించారు. అంటే దేశంలో దొంగలు పడ్డారు, ఎవరంతటికి వాడే దోసుకుంటున్నారు. దానికి ఆ టైము అద్దు అనేది లేదు. ఇక ఆకలి రాజ్యం అయిపోయింది. ఎవరికి వాడు దోసుకున్నాడంతా దాచుకున్నట్టంతా జరిగిపోయింది. పాలన గురించి ఎవరికి ఆలోచన లేదు. ఎక్కడ చూసినా కూడా ఏ చిన్న హోదా కా నుంచి సర్పంచ్ కా నుంచి లెక్క పెట్టుకుంటే పాలన పైన ఎవరికి అజమాయిషి లేదు. యథా రాజ్యం తదా ప్రజ, యథా రాజ్యం తదా ప్రజ. ముఖ్యమంత్రి గారు చెప్పడమే ఉన్నది, ఏమైనా మా దృష్టిలో అవకతవకలు జరిగితే పదవులు పోతాయని. కానీ ముఖ్యమంత్రి గారు అవకతవకలు చేసి ప్రజలను మోసం చేసినప్పుడు తన పదవికి రాజీనామా పెట్టింది పెట్టింటారు. ఎందుకంటే చేతగాని ప్రభుత్వం, చేతగాని వ్యవహారం ఉండొద్దు. మీరు చెప్పేది ఒకటి, ముఖ్యమంత్రి గారు చేసేది ఒకటి. ఎన్నో చూసినాం. తెలంగాణ కోసం పోరాడినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినాం. ప్రభుత్వం ఏం చేస్తుందంటే, నేను గిచ్చినట్లు చేస్తాను, నువ్వు వేసినట్లు చేయన్నట్లు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లాక్డౌన్ అంటే ఎవరు తిరగడు నైటు. మరి పొద్దాసనం ఇచ్చలవిడి అయిపోయింది కదా. ఈ వైన్ షాపులు తిరగడం వల్ల ఇంకా జనం ఎక్కువ గుమ్మి కొడుతున్నారు కదా. మీరు ఒక మాట అంటే నాకు నవ్వొచ్చింది. కోడల్ని దొంగులుకోమంటున్నారు, అత్తను కొలుసుకోమంటున్నారు. ఈ రకంగా ప్రభుత్వం ఆలోచన ఉన్నది. కరోనా అంటున్నారు, బార్ షాపులు తెరుస్తున్నారు. దివాలా కోరి అయిపోయింది, ఖజానా ఖాళీ అయిపోయింది, ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి వచ్చింది. ఎక్కడ రాష్ట్రం కానీ కేంద్రం కానీ వాళ్ళు అందుకే ఏం చేసిందంటే, ఇంకా కాదు, మా చేతిలో లేదు, ప్రజల చేతులకే వదిలిపెడదాం, మేము చెప్పినట్లుంటేనే బతుకుతారు, బతికిన వాళ్ళు ఉంటేనే మాకు ఓట్లేస్తారు. సచ్చినోడు ఓటు వేయరు కదా, సచ్చినోడు ఉన్నోడే ఓటేస్తాడు. పోనీ సావాన్ని ఎంతమంది చేస్తే సావాన్ని మాకెందుకన్న స్టేజీలు ఉన్నది ప్రభుత్వం. చచ్చే వాళ్ళని బ్రతికిద్దామన్న స్టేజీ లేదు. సావంగా మన కథ అయిపోతుంది. మిగిలినోడు మనోడే వాడే ఓటేస్తాడు. వానికి ఇంత వస్తే తప్పితే ఈ పైసలు ఇస్తే వేసేస్తాడు ఓటు అనే స్టేజీలు ఉన్నది. కానీ పరిస్థితి మీకు ఒక విషయం చెప్తున్నా, ఇంకా హైదరాబాద్ నుంచి బస్సులు వెళ్తున్నాయి, ఇక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోతున్నాయి. ఇక్కడిది అక్కడ, అక్కడిది ఇక్కడ జరగదా? అంటే ఇమ్లీ బస్ స్టాండ్కి లేదంట కదా సార్. ఇమ్లీ బస్ స్టాండ్ కాదు, చైనా నుంచి ఎవడన్నా మోసుకొచ్చిండా ఆంధ్రప్రదేశ్కు, ఇండియాకు, తెలంగాణకు? మరి ఎట్లొచ్చింది వైరస్? మరి ఆ సిటీ ఇమ్లీ బస్ స్టాండ్ ఏంది, సిటీ ఏమిటి? అమ్మంది టెకరాలని చెప్పి అన్న స్టేజ్లు ఉండదు. నేను మోటుగా సామెత చెప్తున్నా కానీ ప్రభుత్వం అంటే ఏమన్నది అదా? నువ్వు ఇమ్లీ బస్ స్టాండ్ ఏంది, సిటీ ఏమిటి? ఇది అంతా చాతగాని మాటలు, చాతగాని లెక్కలు. ప్రజలు ఇంకా తిక్క సన్యాసుల్లాగా ఉండరనే భావిస్తున్నాడు కేసీఆర్. కానీ కేసీఆర్ తిక్కుడా అయిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. ఏమిటిదంటే ఇమ్లీ బస్ స్టాండ్ ఏంటంటే సిటీ ఏముండదు. అంటే ఈ పరిస్థితి ఏముందంటే, ఈ గద్ద కోడిపిల్లలు గద్ద కొట్టుకు తిన్నట్లు ఉన్నాను పరిస్థితి. అరే ఇప్పుడు ఏమంటారు, కాకల కొట్టి గద్దలకు వేసినట్టు ఆ కరోనా పేరు మీద తీసుకొచ్చేసి ఇక్కడ అన్నీ ఓపెన్ చేసేసారు.
బంద్ అంటే అన్ని బంద్. ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు అబ్బా, తూము బంద్ చేస్తే నీళ్ళన్నీ ఆగుతాయని అనుకుంటావు, కానీ ఉసిలిపోతున్నాయి కదా, మరి ఏం చేస్తావు? కట్ట పరిస్థితి లోపము అది ఉన్నది, అంటే ప్రభుత్వంలో ఉన్న లోపం అది ఉన్నది. ఇప్పుడు కట్ట ఎంత వీక్నెస్ ఉంటే నీళ్ళు ఉసిలిపోతున్నాయి. ప్రభుత్వం లోపల పాలన విధానం గట్టిగా లేకపోతేనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఏమిటి, ఓల్డ్ సిటీ ఏంది, న్యూ సిటీ ఏంది? అక్కడ నుంచి వైరస్ రాలేదా? వైరస్ను అరికట్టడానికి వైరస్ను అరికట్టాలనుకున్నప్పుడు మొట్టమొదలు ఒకటేసారి తెలంగాణ వ్యాప్తంగా మొత్తాన్ని ఒకటేసారి చెక్ చేసి పరీక్షలు చేసేసి మొత్తం నిర్మూలించేసేస్తే అయిపోతుంది కదా. కళ్ళమంతా ఊడిసి ఒడ్లు పోసినాక ఉసుక రాదు కదా, నువ్వు కళ్ళం ఊడవకుండా దాంట్లో పోసేసి ఉసుక వచ్చిందంటే ఎట్లయితే చెప్పు? ప్రభుత్వ పాలన ఆ విధంగా ఉన్నది, అంతే కదా. ఇప్పుడు మొత్తానికి హైదరాబాద్ నుంచి బస్సులు నాగర్ కర్నూలు పోయినాయి. నాగర్ కర్నూలులో కరోనా ఉన్నది అనుకో, మాట చెప్తున్నా, అచ్చంపేటలో ఉన్నది అనుకో, అక్కడ వాళ్ళు ఇక్కడ పోలేరా? హైదరాబాద్ పోయినప్పుడు అది జరగదా? ఇక్కడ వచ్చినప్పుడు అక్కడ జరగదా? ఇదంతా సింపుల్. మామూలు చెప్తాడు. ఆ గొల్లగాశ అమాయక గొల్లోళ్ళు అంటారు కదా, ఆ గొల్లగాశ గొల్లోళ్ళు చెప్పగలుగుతారు. నువ్వు నా దాంట్లోకి రాలేదా, నేను నీ దాంట్లోకి రానా అని అంటారు కదా. అదే మాదిరిగా కరోనాకి ఏం అడ్డం ఉన్నదా? కళ్ళు లేవు, చెవులు లేవు, రూపం లేదు. ఇదంతా తప్పుడు వ్యవహారం. ఇదంతా ఏంటంటే దివాలా కోరి అయిపోయింది, డబ్బులు లేవు ఆర్థికంగా, మళ్ళీ దోయాలు ఎట్లా? లేవు సార్, మిగులుబాటు రాష్ట్రం కదా, మిగులుబాటు చేసి రాష్ట్రం అట్లయింది. తెలంగాణలో కూడా ఇవాళ చీప్ లిక్కర్ కాడ నిలబడి చూస్తే, క్యూలో నిలబడి చూస్తే 2 దినాలు అయినా నిలబడుతున్నారు కానీ కూర్చోబోతారు. ఎవరు దాన్ని వీళ్ళంతా ఏదో ఒక ప్రచారం కోసమే కూరగాయలు వంచి పెడుతున్నారు, నిత్యావసర సరుకులు వంచుతున్నారు, ప్రచారాల కోసం పేపర్లు రావాలి, నేను ఏదో చేసినాను రావాలి, పబ్లిక్లో రేపు పొద్దుగాల ఎలక్షన్లు పడితే నాకు ఓట్లు వస్తాయని. కానీ ఎవడు తిక్కోడు లేడు, ఎవడు మామూలు లేడు తీసుకుపోవడానికి. నేను చెప్తున్నా కదా, కంట్రోల్ బియ్యాన్ని కోళ్ళ ఫారాలో అమ్ముకుంటున్నారు. ఎందుకంటే సోన మసీదు తెచ్చుకొని తింటున్నారు. ముఖ్యమంత్రి కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, నీవు ఏదైతే తెలంగాణ సోన వేస్తుంటున్నావో ఆ తెలంగాణ సోన వేసి అదే తెలంగాణ సోననే ప్రజలకు కంట్రోల్ బియ్యంలో పంచిపెట్టేసి, మన రాష్ట్రం మన బియ్యం, మన రాష్ట్రం మన బియ్యం. అది ఎక్కడి నుంచి వస్తున్నావో దరిద్రం. ఆ బియ్యం కానీ ఉడుకుడుకనం తింటే పోతున్నది కడుపులకు, గంట సేపటికి చూస్తే సంకటి అవుతున్నది, కుక్కలు తింటలేవు. రైట్, ఓకే సార్, ధన్యవాదాలు. ఇది ఏమేమి